పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో డిప్యూటీ సీఎం స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఓపీ విభాగాన్ని, 62 లక్షల వ్యయంతో నిర్మించిన 4 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్ పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. నియోజకవర్గంలో ఉంటున్న ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వం తరపున ఒక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 17 కోట్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కోసం 7 కోట్లతో మొత్తం 24 కోట్లతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అక్కడ ప్రజలకి క్రిటికల్ కేర్ అందించడానికి ఉపయోగపడేలాగా మంజూరు చేయడం జరిగింది. అతి తొందరలోనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అయితే దీంట్లో ముఖ్యంగా నర్సాపురం ఎంపీగా ఉంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే గారుగా ఉంటున్న, శాసనసభ్యులుగా ఉంటున్న అంజిబాబు గారు పదే కోరిన మీద హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలని, మెరుగైన వైద్య సేవలు చేయాలని అనేక సందర్భాల్లో కోరిన నేపథ్యంలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని వారి కోరిక మేరకు మంజూరు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ఆధునీకరణ, దానికి తన వంతు సహకారంతో పాటు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలి అని చెప్పి మరి ఆయన 1-2 సార్లు అనుకోకుండా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఒకసారి, దానికి ముందు చిన్న అవాంతరాలు ఎదురైనా ఆయనే వచ్చి ఓపెన్ చేయాలి, లేదంటే ఆపేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా ప్రియ మిత్రులు సత్యకుమార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు మా బాబాయ్ బాపిరాజు గారికి, మిత్రుడు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారికి, ఈ కార్యక్రమం మరింత వైభవం అవడానికి ఒక మంచి డయాలసిస్ సెంటర్, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉండి భీమవరం ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ మొట్టమొదటిసారి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం.